తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తిరోగమన చర్యలకు పాల్పడుతుంది. 9.5 బీఆర్ఎస్ సర్కార్లో తెలంగాణ ప్రగతికి ప్రపంచమే అబ్బురపడింది. అభివృద్ధి కోసం చేసిన అప్పుల కంటే 16 రెట్లు మించిన సంపదను సృష్టించింది గత సర్కార్. కానీ కళ్ల ముందే ప్రగతి కనిపిస్తుంటే అప్పులపై తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ పరువును దిగజార్చుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పగతో తెలంగాణను ఆగం చేస్తుంది. ప్రజాక్షేత్రంలో వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోతే ఆ పార్టీలు మనుగడ సాగించలేవు. దశాబ్దాలు పాలించిన పార్టీలకు ప్రజల నాడి తెలుసుకునే నైపుణ్యం మెండుగా ఉండాలి. నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తే ఆదరించిన ప్రజల నుంచి చీదరింపులు తప్పవు. అందుకే ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అంతకుముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీపై తిరస్కార ధోరణితోనే కాంగ్రెస్ గెలిచింది. ఇక తాజాగా తెలంగాణలో మాత్రం అలవికాని హామీల ప్రచారం హోరుతోని కాంగ్రెస్ గెలుపు సాధ్యమైంది. ఎన్నికల తర్వాత తెలంగాణలో జరిపిన పలు సర్వేల్లోనూ మెజారిటీ ప్రజలు కేసీఆర్ తమ ముఖ్యమంత్రి కావాలని చెప్పడం ఇందుకు నిదర్శనం. 9.5 ఏళ్లలో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధే ఇందుకు కారణం. ఉమ్మడి రాష్ట్రంలో దగాపడిన తెలంగాణను బాగు చేసేందుకు 2014 తర్వాత బీఆర్ఎస్ సర్కార్ వ్యవసాయ రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. కరెంటు, వ్యవసాయం, సాగునీటి రంగాలను మొదటి ప్రాధాన్యత అంశాలుగా గుర్తించింది. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రాలో విలీనం చేయడంతో లోయర్ సీలేరు ప్రాజెక్టును కోల్పోయింది. అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టించిన కరెంటు కష్టాలను ధీటుగా ఎదుర్కొని తెలంగాణకు నిరంతరాయ కరెంటును సరఫరా చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. దశాబ్దాల తరబడి మూలబడ్డ ప్రాజెక్టులను తీసుకుని అనతి కాలంలో పూర్తి చేసి సాగునీటి కష్టాలను తీర్చింది. వీటన్నిటికీ తోడు రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించింది. అందుకే దేశంలో ఎక్కడా లేనంతగా తెలంగాణ రైతు బాగుపడ్డాడు. తెలంగాణలో దండగనుకున్న వ్యవసాయం పండుగలా మారింది. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. ఉద్యమనేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర సంపదను భారీగా పెంచింది. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,015 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించింది. 75 ఏళ్లలో దేశాన్ని అధిక కాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ వల్ల సాధ్యం కాని అభివృద్ధిని తెలంగాణలో కేసీఆర్ కల్పించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల నిరంతరాయ కరెంటు, పల్లెల్లో రోడ్లు, పరిశుభ్రత, వాతావరణ స్వచ్ఛత కోసం కోట్ల కొద్దీ మొక్కల పెంపకం, విద్యా వికాసం కోసం 1200కు పైగా గురుకులాలు, జూనియర్ ఇంటర్, డిగ్రీ, మెడికల్ కాలేజీలు, వైద్య సదుపాయం కోసం పిహెచ్సిలు, బస్తీ, పల్లె దవాఖానాలు, నగరాల్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు, జిల్లాల్లో ఉచిత డయాలసిస్ సేవలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ఇవేవీ కనిపించడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసుతో చేసిన అప్పులనే తప్పుగా చిత్రీకరిస్తోంది. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ అసెంబ్లీ సెషన్స్ లో శ్వేతపత్రం పేరుతో డ్రామాలు ఆడింది. తప్పుడు లెక్కలతో కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు విఫలయత్నం చేసింది. అధికార పార్టీ రాజకీయాలు ప్రజాపాలన దిశగా కాకుండా కేవలం కక్ష సాధింపు చర్యలుగా ఉండడం దురదృష్టకరం. గతాన్ని తవ్వుకుంటూ బతికేవాడికి భవిష్యత్తు ఉండదు. వర్తమానం నిన్నటి చర్యలకు ప్రతిఫలమైతే భవిష్యత్తు వర్తమాన చర్యల ఫలితం అవుతుందనే విషయం కాంగ్రెస్ సర్కార్ గుర్తుంచుకోవాలి. ప్రజాపాలనలో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం చాలా ముఖ్యం. ఈ సమయాన్ని వృధా చేసి ప్రజలకిచ్చిన వాగ్దానాలు వాయిదా వేస్తూ పోతే రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుంది. అంతేకాదు, అబద్ధాలు చెప్పినంత మాత్రాన ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని మాయం చేయలేరు.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్లు ప్రగతిశీల ప్రణాళికలను విజయవంతంగా అమలు చేసింది. అందుకు విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ తిరోగమన చర్యలకు పాల్పడుతుంది. ఇదే పద్ధతి కొనసాగితే భారీ మూల్యం చెల్లించక తప్పదని రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫార్మాసిటీ తరలింపు నిర్ణయమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. కరోనా సమయంలో హైదరాబాద్ నగరం ఫార్మా హబ్ గా పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ ను ప్రపంచంలో ఫేమస్ ఫార్మా సెంటర్ గా మార్చే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ సర్కార్ 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. రాష్ట్రానికి కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు, వేల కొద్దీ ఉపాధి మార్గాలు సృష్టించే బహుళ ప్రయోజనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొత్తగా గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ఫార్మాసిటీని రద్దు చేయడం తిరోగమన చర్య అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల ముందు 6 గ్యారంటీలనే ప్రధాన ప్రచార అస్త్రంగా వాడిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత అప్పుల మంత్రాన్ని జపిస్తోంది. అప్పులో సప్పులో వారసత్వంగా వచ్చింది భరించడమే ఎన్నికైన ప్రభుత్వాల విధి. జరిగిపోయిన దాన్ని మించి జరగబోయే దాని మీద దృష్టి పెడితే సమస్యలు త్వరగా తీర్చుకోవచ్చు. గతాన్ని తవ్వుకుంటూ ఏడ్చేవాడిని ఎవరూ ఎక్కువ కాలం భరించరు. భవిష్యత్తు ప్రణాళికలు రచించి వర్తమానంలో కార్యాచరణ ప్రారంభించాలి. అప్పుడే ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అలా చేసింది కాబట్టే ఇంత ప్రగతి సాధించగలిగింది.